కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. జూరాల గేట్లు గర్జిస్తున్నాయి. శ్రీశైలం నిండుతుంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో కృష్ణా పరివాహక ప్రాంతం అలర్ట్లోకి వెళ్లింది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి 1,69,000 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో 29 గేట్లు ఎత్తి 1,50,000 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. గేట్ల నుంచి ఉరకలెత్తుతోన్న వరదను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పర్యాటకుల రద్దీ పెరగటంతో జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాల ఎస్పీలు జూరాలను పరిశీలించారు. గేట్ల దగ్గర బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదకర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. జూరాల నుంచి విడుదలవుతున్న వరద నేరుగా శ్రీశైలానికి చేరుతోంది. 1,74,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో నమోదవుతోంది. శ్రీశైలం నీటి మట్టం 846.10 అడుగులకు చేరగా నీటి నిల్వ 72 టీఎంసీలకు పైగా నమోదైంది. వరద పెరుగుతున్నా విద్యుత్ ఉత్పత్తి మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కృష్ణా నది ఉధృతి మరికొన్ని రోజులు కొనసాగే ఛాన్స్ ఉండడంతో అధికారులు 24/7 పరిస్థితిని గమనిస్తున్నారు. ప్రజలు నది తీరాలకు, ప్రాజెక్టు గేట్ల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.